పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. షష్టగ్రహ కూటమి అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ గ్రహాల కలయిక జరగబోతుంది? ఎస్పెషల్లీ 12 రాశుల వారికి గనుక మనం చూసుకుంటే ఏ రాశికి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ముందుగా షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసినటువంటి కలయిక అని అర్థం అండి. దాన్నే కూటమి అంటారు. అయితే ఇదే కలయిక మనకి కరోనా ప్రారంభం అయ్యేటువంటి దశలో ఆ సమయంలో వచ్చింది. దానివల్లే కరోనా యొక్క ప్రభావం అనేది 6 గ్రహాలు అనుకుంటే 6 గ్రహాలు కలవడం మంచిది కాదు కాబట్టి దానివల్ల కరోనా సంభవించడం అన్నీ జరిగాయి. అయితే అదే కలయిక మళ్ళీ మనకి 2025 సంవత్సరంలో ఏదైతే మార్చి 30వ తారీఖున మనకు ఆ కలయిక కనబడుతుంది. అదే రోజున మనం చూసుకుంటే శని కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి శని మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. శని మారుతున్నాడు. కుంభం నుంచి మీనంలోకి శని ఎంటర్ అవుతున్నాడు. ఆ శని ఎంటర్ అయిన తరువాతనే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది 6 గ్రహాలతో సంపూర్ణమవుతోంది. అయితే అదే రోజు ఉగాది కూడా మనకి. ఆ రోజు చాలా విశేషమైనటువంటి కలయిక అన్నీ జరగబోతున్నాయి. అయితే అవి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలనంటే ముఖ్యంగా 12వ స్థానము అంటే మన కాలపురుష చక్రంలో మీనము 12వ స్థానంలోకొస్తుంది. సో, మీనంలో 6 గ్రహాలు కలుస్తున్నాయి. ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి? రవి అంటే సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహువు, శని, శుక్రుడు. అదే విధంగా ఇంకొక గ్రహం కూడా కలుస్తోంది. దాని పేరే నెప్ట్యూన్ అంటారు. అదే వరుణ గ్రహము. కాకపోతే నవగ్రహాల్లోకి అది ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ముఖ్యంగా 6 గ్రహాలే షష్టగ్రహ కూటమి. అయితే ముఖ్యంగా మీనరాశిలో ఈ యొక్క కలయిక కనబడుతోంది కాబట్టి ఏం చెప్పొచ్చనంటే విపత్తులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువుంటుంది. ఎలా వస్తాయి విపత్తులంటే 12వ స్థానం అంటే దేశ విదేశాలు అంటే ఇంటర్నేషనల్ బోర్డర్స్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఫైట్‌లవ్వచ్చు, గొడవలవ్వచ్చు, యుద్ధ వాతావరణం అనేది సంభవించొచ్చు ఆ రోజున. లేదా ఆ రోజున దానికి పునాది పడొచ్చు. గొడవకి, ఆ యుద్ధానికి ఆ రోజు పునాది పడొచ్చు. తరువాత ఎప్పుడైతే 12వ స్థానంలో అనారోగ్య సమస్యలు ఏదో వైరస్‌లు ఇవన్నీ ఉన్నాయి చూసారండి. ఇలాంటివన్నీ కూడా మనకి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. అది కూడా సీ వేస్ నుంచి అంటే సముద్ర ప్రాంతం నుంచి, సముద్ర తీరాల నుంచి వాళ్ళు ముందుగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. లేదా 12వ స్థానంలో ఉంది కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుషుల యొక్క జననం జరగచ్చు. లేదా ఆధ్యాత్మిక పురుషులు సమాధి స్థితిలోకి ఆ రోజున వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. తరువాత మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు కలిసినటువంటి 12వ ఈ యొక్క మీనంలో కలవడము చాలా విశేషకరమైంది. ఆ రోజున ఎవరు ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, కేవలం జపం చేసినా సరే చాలా అత్యంత అద్భుతమైనటువంటి శక్తులు ఉద్భవిస్తాయి. హ్మ్. కాబట్టి ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇంకా రెండో విషయానికొస్తే ఆ షష్టగ్రహ కూటమి వల్ల ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వ్యతిరేకం అనేది రావచ్చు. అంటే ప్రభుత్వ నిర్ణయాలు జనంలోకొచ్చి అవి నచ్చక తిరుగుబాటు అనేది కలగచ్చు. లేదా ప్రభుత్వాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప పదవులు చేంజ్ అవ్వచ్చు. రాజకీయ పరంగా పదవులు చేంజ్ కొంతమందికి పదవీ యోగం పట్టబోతోంది. కొంతమందికి రాజకీయంగా అధఃపాతాళంకి హ్మ్. వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి చాలా మార్పులు మన దేశ రాజకీయాల్లో వాటిలోనూ చాలా మార్పులు కూడా ఈ యొక్క మార్చి 30వ తారీఖున జరగబోతున్నాయి. తీసుకునే నిర్ణయాలవ్వచ్చు, జరగబోయే పరిస్థితులు అన్నీ కూడా ఈ వైరస్‌లు అనారోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంక చూసుకుంటే 12 రాశులు. ఆ రోజు తప్పకుండా ఏదైతే మీనరాశిలో ప్రభావం చూపిస్తుందో దాని మూలాన ప్రతి రాశి మీద ప్రభావం అనేది కనబడుతుంది. సో మీరన్నట్టుగానే ఓవరాల్‌గా మనం చూస్తే చాలా ఇబ్బందులు కనిపించే అవకాశం ఉందని మీరు చెప్తూ ఉన్నారు. దేశ విదేశాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. బట్ రాశుల వారీగా గనుక మనం వస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఇంపాక్ట్? మేష రాశి వారికి ప్రత్యేకించి మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది? మీనరాశిలో ఈ షష్టగ్రహ కూటమి పడుతుంది కాబట్టి దీని ప్రభావం 12 రాశుల మీద ఎంతో కొంత పడుతుంది. అంటే పాజిటివ్‌గా పడుతుంది, నెగెటివ్ కూడా పడుతుంది. అయితే ముఖ్యంగా మనం ఫస్ట్ మేషరాశి నుంచి చూసుకుంటే గనక మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ఎక్కువగా ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మీరు చూసుకుంటే ఏలినాటి శని కూడా మేషరాశి వాళ్ళకి ప్రారంభం అవుతోంది. అది కూడా 12వ స్థానంలో ప్రారంభం అవుతోంది. అది కూడా విపరీతమైన అధిక ఖర్చులండి ఎక్స్‌పెండిచర్ పెరిగిపోయి విపరీతంగా లాస్ అవుతారు డబ్బుల్ని. అదే సూచనలు మళ్ళీ ఇక్కడ షష్టగ్రహ కూటమిలో కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి. కుటుంబంలో చిక్కులు ప్రారంభం అవుతాయి. అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆ హాస్పిటల్‌కి వెళ్లి వృధాగా ఖర్చులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో, మేషరాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళంతట వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలి. ఓకే. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు విదేశాల్లో నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి
పర్మనెంట్ సెటిల్మెంట్ లేదు అక్కడ అనుకుంటే వాళ్ళకి ఆ పర్మనెంట్ సెటిల్మెంట్ యోగం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విదేశాల్లో జీవనభృతి జీవనోపాధి కోసం ఉద్యోగం కానీ వాటిలో మాత్రం చిక్కులు ఖచ్చితంగా ఉంటాయి. అది వేరు, ఇది వేరు. తర్వాత చూసుకుంటే మేషరాశి వాళ్ళు ముఖ్యంగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి కలత్రపరంగా చాలా బావుంటుంది. అంటే అప్పటి వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటే అవి సాల్వ్ అవుతాయి కొద్దిగా. తరువాత ప్రేమ వ్యవహారంలో విజయం పొందుతారు. అక్కడి వరకు చాలా బావుంది. ఇంకా మేషరాశి వాళ్ళు తప్పకుండా మార్చి 30వ తారీఖున నవగ్రహ ఆరాధన చేయాలి. హ్మ్. నవగ్రహ ఆరాధన చేస్తే మేషరాశి వాళ్ళకి అపారమైన అదృష్టం కలిసొస్తుంది. నవగ్రహాలు ఇచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా అంత ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మరి వృషభ రాశి వారికి చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పట్టబోతోందండి. ఆల్రెడీ మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పుకున్నాం కంటక్షన్ వెళ్ళిపోబోతోంది. వాళ్ళకి కొంచెం అదృష్టం అనేది కలిసి రాబోతోంది. దా అదే సూచన మళ్ళీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కనబడుతోంది. వృషభ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా మీ జీవితంలో రిస్క్ తీసుకోలేకపోతే ఇప్పుడు తీసుకోండి. మార్చి 30వ తారీఖున ఎంత రిస్క్ అయినా సరే మీకు దాని మీద నమ్మకం ఉంటే ఉద్యోగమైనా, వ్యాపారమైనా, దేంట్లో అయినా స్టాక్ మార్కెట్‌తో సహా దీంట్లో అయినా తీసుకోండి. కానీ అక్కడ బుధుడు కొద్దిగా బాలేదు. మీకు గురుడు బాగున్నాడు కానీ బుధుడు బాలేదు కాబట్టి స్టాక్ మార్కెట్‌లో కొద్దిగా లావాదేవీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రమే. వ్యాపారంలో మాత్రం చాలా బావుంటుంది. చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల దాకా అయినా, ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా దేంట్లో అయినా సరే వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. వీళ్ళు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ ప్రయత్నమే, వీళ్ళ తపనే వీళ్ళ తపస్సు కింద మారుతుంది. ఓకే. మరి మిథున రాశి వారికి చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు ఈ ఇంపాక్ట్? మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఈ యొక్క కలయిక రాబోతోంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి కొద్దిగా కష్టకాలమే అని చెప్పాలి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మిథున రాశి మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం కానీ, వీళ్ళంతట వీళ్ళే ఆ పని మానేయడం కానీ, లేకపోతే ఆర్థిక నష్టాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. అనారోగ్య సమస్యలు ఒకటి ఎక్కువుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిథున రాశి మే 15 తరువాత మీకు మళ్ళీ ఆ ఆర్థిక నష్టాలన్నీ కూడా మళ్ళీ కాస్త భర్తీ అవుతాయి. కానీ మే 15 లోపు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. సో, ముఖ్యంగా మహాలక్ష్మీ దేవి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. ఓకే. మరి కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇంకా కర్కాటక రాశి వాళ్ళు చూసుకుంటే భాగ్యస్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది పట్టబోతోంది. కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశము మిశ్రమ ఫలితాలుంటాయండి. ఎందుకంటే అష్టమ శని వెళ్ళిపోబోతోంది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం భాగ్యస్థానంలో పడడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే సడెన్‌గా డబ్బులేదో రావడము. అంటే ఒక లాటరీ తగలడం, ఒక జాక్‌పాట్ లాగా తగులుతుంది. కానీ అవి నిలబడవు డబ్బులు. ఓకే. సో, ఆ రకమైన ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఇంక చూసుకుంటే ధనలాభంతో పాటు ఇంట్లో కుటుంబ సౌఖ్యం అన్నీ ఉంటాయి. కానీ అది కొంత మేరకు మాత్రమే ఉంటుంది. అష్టమ శని వెళ్ళిపోబోతోంది కాబట్టి, ఆ శని దోషం పోబోతుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. కానీ ఓవరాల్‌గా గోచార రీత్యా 2025లో అవ్వచ్చు, షష్టగ్రహ కూటమి వల్ల మిశ్రమ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకుంటాయి. లక్ష్మీ గణపతి హోమము, అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం గనక కర్కాటక రాశి వాళ్ళు చేస్తే అపారమైన అదృష్టం కనబడుతుంది. వచ్చిన డబ్బులు నిలబడతాయి. వెళ్ళిపోకుండా నిలబడతాయి. సో, సింహరాశి వారికి గనుక మనం చూసుకుంటే ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సింహరాశి వాళ్ళకి ఇంక మనం చూసుకుంటే ఒక పక్క అష్టమ శని ప్రారంభం అవుతుందండి. మార్చి 30 దగ్గర నుంచి. అదే విధంగా అదే రోజున షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో పడుతుంది. తప్పకుండా వీళ్ళకి ప్రయాణాలు చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో పడుతుంది కాబట్టి అష్టమస్య ప్రాణ సంకటః అంటారు. అంటే వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు అష్టమ స్థానము అంటే. సో, బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు, తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, సడెన్‌గా అప్పు చేయాల్సి రావడము, పరిస్థితులన్నీ మారిపోతాయి. సడెన్ చేంజెస్ అనేవి వీళ్ళ జీవితంలో సింహరాశిలో కనబడతాయి. సో, మార్చి 30వ తారీఖు సింహరాశి వాళ్ళకి ఒక బ్లాక్ డేలా కనబడుతుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన, శివుడికి మహాలింగార్చన గనక చేసి, శివుడికి అభిషేకం గనక చేస్తే సింహరాశి వాళ్ళు ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడతారు. సో, కన్యా రాశి వారికి గనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మరి? ఇంకా కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పడుతుంది కాబట్టి భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఇబ్బందులనేవి ఉంటాయి. అంటే వైవాహిక జీవితంలో ఎవరైతే సంసారికులు ఉన్నారో వాళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బందులనేవి కనబడుతున్నాయి. వ్యాపార పరంగా పార్ట్నర్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా నష్టాలు చూడబోతున్నారు. కాబట్టి మార్చి 30వ తారీఖు ఈ యొక్క మార్చి, ఏప్రిల్ నెల 2 నెలలు కూడా కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం విషయంలోనూ, వైవాహిక జీవితంలో కూడా చాలా
ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లగ్నంలో కేతు కన్యా రాశిలో కన్యలో ఉన్నాడు కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే వాళ్ళు టెంపరరీ డెసిషన్ మేకింగ్‌తో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే ఆ కళత్ర దోషము, వైవాహిక జీవితంలో సమస్యలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారండి? తులారాశి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే షష్ఠ స్థానము, 6వ స్థానంలో షష్టగ్రహ కూటమి పడుతుంది కాబట్టి ఒక అదృష్టం అని చెప్పాలి. ఏ రకంగా అదృష్టం అంటే ఇప్పటిదాకా మేము ప్రయత్నించి అలసిపోయాము. దేంట్లోనూ మాకు అభివృద్ధి లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల తప్పకుండా ఆ యొక్క ఫలితాలు కనబడతాయి. వ్యాపారంలో విజయం కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా వాళ్ళ నైపుణ్యం అంతా తెలుస్తుంది. బయటకి క్యాపబిలిటీస్ బయటపడతాయి. తర్వాత స్పోర్ట్స్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళకి చాలా బావుంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళకి కూడా ఈ అనారోగ్య సమస్యలు పోతాయి. అయితే 6వ స్థానంలో పట్టడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా తులారాశి వాళ్ళకుంటాయి. ఎలా లేదన్నా ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ అనేది తులారాశి వాళ్ళకి చాలా అవసరము. తర్వాత సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. ఎందుకంటే రవి కూడా షష్టగ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయము పారాయణ చేయడము కనుక తులారాశి వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా బావుంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా పోతాయి. సో వృశ్చిక రాశి వారికి గనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పడుతుంది కాబట్టి పంచమ స్థానము అంటే సంతానం అవ్వచ్చు, లేకపోతే మంత్రస్థానం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ నడవడిక అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా కారకత్వాలు ఉంటాయి. పంచమ స్థానంలో పట్టడం వల్ల ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. వృత్తి, వ్యాపారం విషయంలో కొంచెం డౌన్‌ఫాల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఆ రోజుతోనే వెళ్ళిపోబోతోంది. కొన్ని అవకాశాలొస్తాయి. ఆ అవకాశాలు చూసి ఆశపడి ఉన్నటువంటి స్థితిని కోల్పోయేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వృశ్చిక రాశి మీద పడబోతోంది. కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, ధన నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతానపరంగా ఒకవేళ మీ పిల్లలున్నట్లయితే వాళ్ళ సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడము, పిల్లల వల్ల ఏదో ఒక టెన్షన్‌కి మీరు గురవ్వడము, బాధపడడము జరిగేటువంటి అవకాశాలుంటాయి. సో, వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీలము కలువ పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారికి హోమం చేయండి. అపారమైన అదృష్టం కలిసొస్తుంది. మీకు అర్ధాశ్రమ శని వెళ్ళిపోబోతోంది కాబట్టి, ఇక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి యోగం కలిసొస్తుంది. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ధనస్సు రాశి వాళ్ళకి ఈ మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవ్వబోతోంది. అదేవిధంగా 4వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. కుటుంబంలో చిక్కులు. అంటే కుటుంబ పరంగా ఇంట్లో తగాదాలు అవ్వడము, తల్లికి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఇబ్బందులు అవ్వడము, మాతృ సంబంధిత తగాదాలు అవ్వడము, ఆస్తి తగాదాలు అవ్వడము, ఆడవాళ్ళైతే వాళ్ళ అత్తగారు సంబంధించిన కుటుంబం వాళ్ళతో ఎక్కువగా తగాదాలు అవ్వడం, ఇంట్లో ఏదో ఒక అశాంతి ఎక్కువగా క్రియేట్ అవ్వడం లాంటివి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడతాయి. సో, ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక కేజింపావు బియ్యం తీసుకొని ఆ మార్చి 30వ తారీఖు ఉగాది నాడు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, లేదా ఆ కేజింపావు బియ్యంతో భోజనం వండి పేదవాళ్ళకి ఎవరికైనా ఒక 11 మందికి భోజనం పెట్టడం గానీ చేయండి. తప్పకుండా ఆ అశాంతి, ఆ కుటుంబంలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల వీళ్ళకొక అద్భుతమైన యోగం పట్టబోతుందని చెప్పాలి. దీంతోనే ఈ యొక్క మార్చి 30వ తారీఖుతోనే వీళ్ళకి ఏలినాటి శని దోషం సంపూర్ణంగా వెళ్ళిపోబోతోంది. ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల తీవ్రమైన కష్టాలు, బాధలు, అనారోగ్యము, అప్పులు ఇవన్నీ పడినటువంటి మకర రాశి వాళ్ళకి ఒక విముక్తి కలగబోతోంది. అంటే వాళ్ళు ఒక ఫ్రీ ఆఫ్ లైఫ్ అనేది చూడబోతున్నారు. ఒక లగ్జరీ లైఫ్ అనేది చూడబోతున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళకి ఒక రాజకీయ పరంగా ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళకి ఒక రాజకీయ పదవీ యోగం అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఉద్యోగపరంగా లేకపోతే ఏ వృత్తిలో అయినా సరే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల రాణింపు అనేది చాలా బాగుంటుంది. సో, మకర రాశి వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషము ఇక్కడితో లేదు. అన్నీ బ్రహ్మాండంగా కలిసొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్న బలం ఎక్కడా కూడా లోపించకుండా ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఇంకా 200% ఎఫర్ట్స్ పెట్టండి. తప్పకుండా బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూస్తారు. మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి సరిపోతుంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇంకా కుంభరాశి వాళ్ళకి మార్చి 30తో 2వ స్థానంలో శని యాక్టివేట్ అవ్వబోతున్నాడు. థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని. అయితే ఇంకా 2వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది కాబట్టి ఆకస్మికంగా ధనం అనేది రావడము, లేదా
వచ్చేటువంటి అవకాశం అంటే నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము 2 జరిగేటువంటి అవకాశాలుంటాయి. ఆశా, నిరాశలనేవి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలుంటాయి. ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది ఆగిపోతుంది. గండి పడుతుంది వాటికి. సో, కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి సెకండ్ హౌస్‌లో. తల్లిదండ్రులతో విభేదాలు రావడము, లేకపోతే అన్నదమ్ములతో విభేదాలు రావడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, కుంభరాశి వాళ్ళు ఆరోగ్యము, ధనం విషయంలో ప్రతి అంశంలోనూ మిశ్రమ ఫలితాలుంటాయి కాబట్టి, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మార్చి 30వ తారీఖున తప్పకుండా లక్ష్మీ గణపతి దర్శనం చేసుకోవడం గానీ, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం గానీ, వెన్నతో అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం చేసి, ఆ అష్టద్రవ్యాలతో పాటు వెన్నతో కూడా లక్ష్మీ గణపతి హోమం చేస్తే మీకు అపారమైన అదృష్టం కలిసొస్తుంది. మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా లగ్నంలో ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. లగ్నము అనంటే ఇంకా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడడము. అంటే మీనరాశి వాళ్ళకి ఒక పక్క జన్మశని ప్రారంభం అవ్వడము, అదేవిధంగా లగ్నంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి, మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీళ్ళు హాస్పిటల్ పాలవ్వడం కానీ, లేకపోతే డీఫేమ్ అవ్వడం కానీ, 10 మంది మధ్యలో నీలాపనిందలకి గురవ్వడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే వీళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో, మీనరాశి వాళ్ళు మీ యొక్క వృత్తిలో, వ్యాపారంలో ఎలాంటి విషయంలో అయినా సరే, ముందు మీ యొక్క స్వశక్తితో నిలబడి, మీ ధైర్యంగా నిలబడాలి. మీ యొక్క క్యారెక్టర్‌ని ఎవరు తప్పు పట్టకుండా వాటికి సంబంధించిన పరిస్థితులేవి రాకుండా జాగ్రత్త పడాలి. సో, మీనరాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన, అదేవిధంగా శివ ఆరాధన, శివాభిషేకం చేయడం గాని చేస్తే మీనరాశి వాళ్ళకి పట్టినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి స్వల్ప దోషం కూడా పోతుంది. ఓకే. సో, ఓవరాల్‌గా 12 రాశుల వారికి కనుక మనం చూసుకుంటే కొంతమందికి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలామంది అడిగేది ఏంటంటే, నూతన సంవత్సరం చాలామంది వ్యాపారాలలో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, సంతానంలో కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. కొంతమందికి కుజ దోషాలు ఉంటూ ఉంటాయి. వీటన్నింటికి నివారణ అనేది ఒక పూజ ద్వారా మనం చేయొచ్చు అని మీరు చెప్తూ ఉంటుంటారు. ఏదైతే ఆధ్యాత్మికంగా తీసుకునే ఒక సంకల్ప బలం ఉంటుందో అది మనిషిని ఒక పాజిటివ్ వేలో ముందుకు నడిపిస్తుందని మనం చెప్తూ ఉంటుంటాం. అలా బీజాక్షరాలతో చేసే మంత్రాలైనా లేదంటే ఒక పూజ అయినా మనం చేసే అవకాశం ఉంటుందా? ఏ రాశి వారైనా సరే మీకు కాల్ చేసి మేము అంతర్గత జాతకం చూపించుకొని పలానా పూజ చేయించుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మనం టైం ఇవ్వచ్చు అంటారా? చూడండి, ఏ దోషమైనా సరే, ఏ కలయిక వల్లైనా, ఏ గ్రహ కూటమి వల్లైనా వచ్చేటువంటి దోషాలకి రెమెడీ ఉంటుంది. దాన్నే ఆగామి కర్మ అంటారు. జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఇది ఆగామి కర్మ. ఏదైతే మనం జ్యోతిష్య శాస్త్రం ద్వారా, జ్యోతిష్య చక్రం ద్వారా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి తగినటువంటి శాంతి కర్మ ఆచరిస్తే వెంటనే ఆ దోషం పోతుంది. లైఫ్‌లో గ్రోత్ అనేది ఉంటుంది. ధనయోగం పట్టడము, లేకపోతే అద్భుత యోగాలు, గజకేసరి యోగం ఉండి కూడా కాలసర్పదోషం వల్ల బాధపడుతూ గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయించి వాళ్ళకి అపారమైన ధనయోగం పడేటట్టుగా చేసాం మేము. సో, ఇలాంటివి మనం ఏదైనా సరే దోషం వస్తోంది అనుకుంటే భయపడడం కోసం కాదండి. జాగ్రత్త పడడం కోసం, దానికి తగ్గినటువంటి యాంటీ ఎనర్జీ, యాంటీ ఫోర్స్‌ని, ఒక దైవ బలాన్ని మనం తీసుకోవడం. సంతరించుకునేలా చేసుకొని, మనం దాని ద్వారా ముందుకు వెళ్ళడం కోసం ఈ యొక్క దైవ కార్యక్రమాలన్నీ కూడా. డెఫినెట్‌గా. సో, టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. తప్పకుండా అండి. తప్పకుండా మీరు అపాయింట్‌మెంట్ తీసుకోండి. తప్పకుండా నేనే మాట్లాడతాను. మీ యొక్క అంతర్గత జాతకంతో పాటు గోచార రీత్యా జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి, మీ యొక్క పర్సనల్ ఒపీనియన్, మీ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో కూడా చూసి గమనించి, దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీతోనే చేయించిన తర్వాత మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు కూడా మీతోనే చెప్పిస్తాను. డెఫినెట్‌గా అండి. సో, ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో 12 రాశుల వారైనా సరే, నక్షత్రాల వారైనా సరే, మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, లేదా కాలసర్ప దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని, కుజ దోషాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే డెఫినెట్‌గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. దానికంటూ ఖచ్చితంగా సంకల్ప బలం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏం చేస్తే బాగుంటుంది, ఒక పాజిటివిటీలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న వాటిపైన అంతర్గత జాతకం బేస్ చేసుకొని పరిహారం చేసే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.